ఆ రోజు ఆ గ్రామానికి నేను వెళ్తున్నానండి మోటార్ సైకిల్ మీద. రాత్రి 1 గంటప్పుడు ఆ గ్రామాన్ని నేను దాటుకొని వేస్తున్నానండి. ఆ మోటార్ సైకిల్ శబ్దం విన్న వెంటనే ఎవరో 6 ఆ సెంటర్లో మధ్యరాత్రిలో ఉన్నారు. మరి నేను వాళ్ళని సరిగ్గా గమనించలేదు. వాళ్ళు ఒక్కసారి ఎగిరి కాలువలో దూకి ముళ్ళల్లో, రాళ్లల్లో, రప్పల్లో, పొలంలో పడి పరిగెత్తున్నారు. అసలు కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ పేకాడుతున్నట్టున్నారు. నాకు తెలియదు. వాళ్ళ పాపం వాళ్ళని తరిమింది. నేను సబ్ ఇన్స్పెక్టర్ అనుకొని నా మోటార్ సైకిల్ సౌండ్ విని వాళ్ళు పరిగెత్తారు. నేను వాళ్ళని తరుముకున్న వాడిని కాదు, వాళ్ళని పట్టుకునేదానికి వచ్చిన వాడిని కాదు. కానీ వాళ్ళ పాపమే వాళ్ళని తరిమింది. బైబిల్ అంటుంది, దుష్టుడు ఎవరో తరమకుండానే వాడు పారిపోతాడు అని. విచిత్రమైన సంగతి, పాపము చేసిన మనిషికి సమాధానం ఉండదు. అక్రమ జీవితం చేస్తున్న మనిషికి సమాధానం ఉండదు. వడ్డీ వ్యాపారం చేస్తున్న మనిషికి సమాధానం ఉండదు. చెడలవాట్లకు బానిసలైన మనుషులకి సమాధానం ఉండదు. ఆ సమాధానార్థమైన శిక్షని యేసుక్రీస్తు శిలువలో భరించి మనకు యేసయ్య సమాధానాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు.